వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. చిరంజీవి సినిమా అంటేనే ఓ వైబ్ ఉంటుంది. ఇక అనిల్ రావిపూడి గురించి చెప్పే పనే లేదు. వీరిద్దరి కలయికలో ఒక మూవీ వస్తోంది అన్నప్పుడే ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఇక సినిమా ముహూర్తం దగ్గర నుంచి అనిల్ రావిపూడి స్టైల్ ప్రమోషన్స్ మూవీ మీద మెల్లగా అంచనాలు పెంచుతూ వచ్చేశాయి. పండక్కి వస్తాము అని అనిల్ చెప్పినా సంక్రాంతికి ఈ మూవీ రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు. ఇక మూవీలో వెంకటేష్ ఉన్నారని తెలిసిన తర్వాత అబ్బో రావిపూడి ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడని ఫిక్స్ అయిపోయారు. ఇదిగో అనిల్ రావిపూడి చెప్పిన సంక్రాంతి వచ్చింది, సినిమా రిలీజ్ అయిపోయింది. మరి తాను ప్రచారం చేసినట్టు రఫ్ఫాడించారా? ఒక్క హుక్ స్టెప్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన పరిస్థితి సినిమాలో కనిపించిందా? చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ ఎలా ఉంది? ఎప్పుడూ ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టే నయనతార ప్రచార వీడియోలకు రావడం వర్కౌట్ అయిందా? ఇప్పుడు తెలుసుకుందాం. శంకర వరప్రసాద్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, కేంద్ర హోంమంత్రి దగ్గర రక్షణ బాధ్యతల్లో ఉంటుంది ఆయన టీం. అతను పెద్ద బిజినెస్ మ్యాన్ జీవీఆర్ కుమార్తె శశిరేఖను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. 3 ఏళ్ల పాటు ఇద్దరి సంసారం చక్కగానే సాగుతుంది. 2 పిల్లలు పుట్టిన తరువాత ఆమె తండ్రి జీవీఆర్ వీళ్ళిద్దరిని విడదీస్తాడు. పిల్లలను కూడా తండ్రి దగ్గరకు వెళ్లకుండా చేస్తాడు. పైగా వాళ్లలో తండ్రి అంటేనే విపరీతమైన ద్వేషం పెరిగేలా చూస్తాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వరప్రసాద్ పిల్లల విషయంలో బాధతో ఉంటాడు. విషయం తెలుసుకున్న మంత్రి నితీష్ తనకున్న పలుకుబడితో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలకు పీఈటీ టీచర్ గా వరప్రసాద్ ని పంపిస్తాడు. మరి శంకర వరప్రసాద్ తన పిల్లల్లో తనపై ద్వేషాన్ని ఎలా పోగొట్టాడు? అసలు భార్యతో అతను విడిపోవడానికి కారణం ఏమిటి? కర్ణాటక నుంచి వెంకీ గౌడ్ ఎందుకు వస్తాడు? అతనికి శశిరేఖకి మధ్య సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ. అనిల్ రావిపూడి సినిమా అంటేనే కథ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు కథ అనేదే కనపడదు. ఒక సింపుల్ లైన్ కి ఆయన ఎంచుకున్న హీరోకి తగినట్టుగా సీన్స్ అల్లుకొని ఆ హీరో ఇమేజ్ ని జాగ్రత్తగా వాడుకుంటూ 2.5 గంటల పాటు థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా స్క్రీన్ ప్లేతో ఆడుకుంటారు. ఈ మూవీ కూడా అంతే. చిరంజీవి రాజకీయాల నుంచి కంబ్యాక్ ఇచ్చిన తరువాత ఆయనలోని కామెడీ టైమింగ్ ని వాడుకున్న సినిమా ఏదీ రాలేదు. అసలు చిరంజీవి అంటేనే గుర్తుకు వచ్చే డాన్సులు కూడా అదరగొట్టే స్థాయిలో ఉన్న మూవీ ఏదీ లేదనే చెప్పాలి. చిరంజీవి ఎలా ఉంటే ఎలా కనిపిస్తే అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ అవుతారో సరిగ్గా ఆ పాయింట్స్ అన్నిటినీ బీభత్సంగా వాడేశారు అనిల్. మూవీ స్టార్టింగ్ లోనే ఫ్యామిలీ మ్యాన్ గా చిరుని పరిచయం చేసి తరువాత ఆయన కామెడీ టైమింగ్ తోనే సూపర్ ఎలివేషన్స్ ఇస్తూ మంచి యాక్షన్ సీక్వెన్స్ హుక్ స్టెప్ సాంగ్ తో చాలా వేగంగా ప్రేక్షకులను సినిమాలోకి తీసుకుపోతారు. ఇక అక్కడ నుంచి సినిమా అంతా పరుగులు తీస్తూనే ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి అనిల్ మార్క్ తో మూవీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇంటర్వెల్ తరువాత కొద్దిసేపు సినిమా కాస్త స్లో అవుతుంది. లాగ్ అని చెప్పలేం, కానీ కొద్దిగా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే వెంకీ గౌడ్ గా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చిన తరువాత మూవీ మళ్లీ పరుగులు తీస్తుంది. అంతే వేగంగా మూవీ ముగుస్తుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి పైసా వసూల్ మూవీ అనే అనుభూతిని ఇస్తుంది. ఇది చిరంజీవి సినిమా. సరైన కథనం దొరకాలి, అవకాశం ఉండాలి, కానీ చిరంజీవి కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదని అందరికీ తెలిసిందే. చాలా కాలం తరువాత చిరు ఫ్యాన్స్ కి బ్రహ్మాండమైన ఫెస్టివల్ వచ్చింది. తన కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను నవ్విస్తూనే ఎమోషనల్ సీన్స్ లో తనదైన స్టైల్లో ఒదిగిపోయారు. ఇక డాన్స్ ల గురించి చెప్పక్కర్లేదు. టీజర్స్, ట్రైలర్స్ వీటిలో చూపించిన దానికన్నా అద్భుతంగా సాంగ్స్ లో చిరంజీవి కనిపించారు. హుక్ స్టెప్ కానియండి, శశిరేఖ అయినా, వెంకీతో ఫెస్టివ్ సాంగ్ అయినా అన్నిటిలోనూ చిరంజీవి మార్క్ డాన్స్ కనిపిస్తుంది. అసలు చిరంజీవి లుక్కే చాలా బాగుంటుంది. ఇక నయనతార గురించి చెప్పాల్సిన పని లేదు. శశిరేఖగా సరిగ్గా ఇమిడిపోయింది. ఆమె కనిపించిన ప్రతి సీన్ చాలా నీట్ గా ఉంది. ఆమె కోసమే ఆ సీన్స్ రాసుకున్నట్టు కనిపిస్తాయి. చాలా చోట్ల ఆమె ఎక్స్ప్రెషన్స్ తోనే ఆకట్టుకుంటుంది. వెంకటేష్ వెంకీ గౌడ్ గా చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ఆయన వచ్చిన తరువాత చిరంజీవికి ఆయనకు మధ్య ఉన్న సీన్స్ లో ఒకరి పాటకు ఒకరు స్టెప్స్ వేస్తూ సందడి చేయడం, చిరంజీవితో పాటు డాన్స్, యాక్షన్ సీన్స్, మినీ మల్టీ స్టారర్ కి ఎలా ఉండాలో అలా కనిపించారు వెంకీ. ఇక మిగిలిన వారంతా వాళ్లకున్న అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. అన్నట్టు అనిల్ ఫేవరెట్ బుల్లిరాజు కొద్దిసేపు కనిపించి కడుపుబ్బా నవ్వించేశాడు. ముందే చెప్పినట్టు ఇది అనిల్ రావిపూడి సినిమా. ప్రేక్షకుడిని 2.5 గంటల సేపు థియేటర్లో ఎలా కూర్చోబెట్టాలి అనేదే ఆయన టార్గెట్. ఆ టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అయ్యారు. తన సంక్రాంతి సినిమా కోసం స్పెషల్ అభిమానులున్నారు. అలాగే ప్రేక్షకులు అనిల్ సంక్రాంతి మూవీ అంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. వారందరినీ ఎక్కడా నిరాశపరచలేదు. చిరంజీవి టైమింగ్ ని వాడుకోవడంలో అనిల్ మాస్టర్ డిగ్రీ చేసినట్టు కనిపించింది.
చాలా మంది ఇప్పటికే చెప్పినట్టు ఒక జంధ్యాల, ఒక ఈవీవీతో పాటుగా కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావులను మిక్స్ చేస్తే అనిల్ రావిపూడి. అంతేకాదు మూవీలో ఎక్కడా కూడా అభ్యంతకరమైన సన్నివేశం ఒక్కటి లేదు. ఇలాంటి సినిమాల్లో అక్కడక్కడ డబుల్ మీనింగ్ కామెడీ కనిపించడం చాలా సహజం. కానీ ఈ మూవీలో ఎక్కడా అలాంటి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అదీ కాకుండా తక్కువ టైం రన్ లోనే అవకాశం ఉన్న మేరకు మంచి సందేశాన్ని కూడా వినోదాత్మకంగా అందించారు. మహిళా చట్టాలను దుర్వినియోగం చేయడం, భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి చేరితే ఎలా జీవితాలు పాడైపోతాయి లాంటి అంశాలను జాగ్రత్తగా మూవీలో జత చేసి అనిల్ మంచి మార్కులే కొట్టేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా 150 సినిమాలకు పైగా అనుభవం ఉన్న స్టార్ ని 70 సినిమాల వెనక్కి తీసుకువెళ్లి ఇప్పటి తరానికి కూడా నచ్చేలా లుక్స్ తీసుకురావడంలో అనిల్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక సినిమాటోగ్రఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. సమీర్ ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుందంటే ప్రతి ఫ్రేమ్ అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. భీమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద ప్లస్. చిరంజీవి పాత పాటల్ని ఆయన సినిమాల్లో బీజిఎం ని కొత్తగా మిక్స్ చేసి వదిలేశారు. థియేటర్లను మోతెక్కించి చెవులను గింగిరాలు తిప్పేలా కాకుండా ప్రేక్షకులను సీన్స్ లో మమేకం చేసేలా మ్యూజిక్ ఇచ్చారు. కొరియోగ్రఫీ, యాక్షన్స్ అన్నీ కూడా చిరంజీవి రేంజ్ లో ఉన్నాయి. సినిమాలో లోపాలు లేవా అంటే ఉన్నాయి. కానీ లాజిక్స్ వెతికే రేంజ్ నుంచి తెలుగు సినిమా ఎప్పుడో పక్కకు జరిగిపోయింది. అందులోనూ ఇలాంటి కామెడీ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లో వాటి గురించి పట్టించుకోవడం అనవసరం. చిరంజీవి అభిమానులకు ఆయన వింటేజ్ లుక్స్, సాధారణ ప్రేక్షకులకు కావలసిన వినోదం ఉన్నప్పుడు లాజిక్స్ గురించి ఆలోచించడం అనవసరం కదా. మొత్తంగా చూసుకుంటే ఇది సంక్రాంతి సినిమా. ఇది అనిల్ రావిపూడి పండగ సినిమా. ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమా. తెలుగు ప్రజలకు పెద్ద పండగ అంటేనే పిండి వంటలు, కోడి పందాలు, రంగవల్లులు సినిమా. ఈ మూవీ పండగను తీసుకువచ్చేసింది. థియేటర్లలో చిరంజీవి వింటేజ్ జాతర మొదలైపోయింది. చివరిగా అనిల్ రావిపూడి మనశంకర వరప్రసాద్ గారితో కలిసి పండక్కి మెగా వినోదాల విందు ఇచ్చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.